మీ అందరినీ ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించండి. ఈ వీడియో నేను వేరంగా ఎడిట్ చేయలేకపోయాను. అమ్మవారి వీడియో కాబట్టి చాలా జాగ్రత్త చెయ్యాలి. అమ్మవారి చల్లని నాలుక మన నుదుటికి తగిలించుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ గాజువాక్ లో పెళ్లికి వస్తే ఈ చిన్నోడు వాళ్ళ ఇంటికి వచ్చేయమంటున్నాడు అనమాట. వేంపాడు ఏదో అంటున్నాడు. వాళ్ళ ఊరు రావాలంటే నేను ఈసారి వచ్చినప్పుడు వస్తానని చెప్తున్నాను. చెప్తా అందరికి సంబరాలు వచ్చేసాయో మా ఇంటి ముందుకు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నాం. తలపైన బిందులు పెట్టుకొని భలే చేస్తున్నారు. బాబోయ్ చక్రం ఏంటి నోట్లో పెట్టుకున్న రకంగా. ఇంకా చక్రం తిప్పడమే కాకుండా డాన్స్ అదరగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా తలమే పెట్టేసుకుంటున్నారు. అసలు అది ఎలా నించుంటుందో. డబ్బులు ఎవరో ఏకంగా రోడ్డు మీద పెట్టేశారు. చేతికి ఇచ్చేసినా బాగున్నాను. ఆ పర్ఫార్మెన్సెస్ మా ఇంటి ముందుకు ఎప్పుడు వస్తాయా అని మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఈ పిల్లకి నిద్ర రావట్లే కదా, నాకు కొమ్ములు పెడుతుంది. కనపడదు కానీ నాకన్నా అల్లరి. మేమందరం వేషాల కోసం వెయిటింగ్. అర్ధరాత్రి అవుతుంది, ఎవ్వరూ కనీసం నిద్ర రావట్లేదు ఎవరికి. అలా వెయిట్ చేస్తున్నాం. కృష్ణుడు అలా నడుచుకుంటూ మా ఇంటి వరకు వచ్చేసారు. బాబాయ్ కర్రల మీద ఎలా నించున్నారో ఏంటో. ఇగో ఈ గోపికలు కూడా కర్రల మీదే నడుస్తున్నారు. అవునా, చూస్తారా మా వీడియోస్? అసలు ఎవరైనా ఇలా చెప్తుంటే భలే సరదాగా అనిపిస్తుంది వినడానికి. ఈ గోపిక బబుల్ గమ్ నవ్వులుతుంది బిందెనెత్తిమి పెట్టుకొని. ఇవి చుట్టూ ఎంత పొడుగుందో ఏం ఆయిల్ వాడుతున్నారో గానీ మొత్తానికి అందరూ మన ఇంటి ముందుకు వచ్చారు. అసలే మన ఇల్లు పొలాలు చివారిన ఉంటది. ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేదు. పిల్ల మీద జోకులు వేస్తున్నాడు మా తమ్ముడు. ఎక్స్పీరియన్స్ చెప్పలేంది అనేసరికి చెప్పకైతే అన్నాడు అనమాట. ఇంక అందుకే మోగ సైకిల్ చేస్తున్నాము. ఇందాకలా పర్ఫార్మెన్స్ పిసరంతా చూపించాను కదా, ఇక్కడ అసలైంది చూడండి. కాళ్ళకి కర్రలు కట్టుకొని పరిగెడుతున్నారు. ఈ గోపిక ఎవరో లేట్గా వచ్చిన లేటెస్ట్ గా ఎంటర్ అవుతుంది. వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయకుండా వచ్చిన వాళ్ళందరికి నన్ను చూపిస్తున్నారు. అసలే నిద్ర కళ్ళు వేసుకొని దెయ్యంలా కనబడుతున్నానేమో. బాబోయ్ కృష్ణుడు పరిగెత్తడం అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో కాళ్ళు. అక్కడ పర్ఫార్మెన్స్లకి మనోడు అదిరిపోతున్నాడు. ఇక్కడ చీకట్లో గోపికలు మెరిసిపోతున్నారు డైమండ్స్ లాగా. వీళ్ళందరూ వాళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద పెట్టమని చెప్పారనమాట. ఇది వాళ్ళ ఫోన్ నెంబర్. ఉత్తరావెల్లి ఊరు నుండి వచ్చారంట వీళ్ళందరూ. మళ్ళీ టైర్ కి నిప్పంటించారు. బాబోయ్ అది కానీ చేయి జారాలి. పక్కనే ఉన్నాం అసలే మేము. దెబ్బకు ఫోన్లో వదిలేసి కొబ్బరి తోటలోకి పరిగెడతాము. సింగిల్ ఫింగర్ మీద తిరుగుతుంది వీలు. అసలు ఎంత ప్రాక్టీస్ చేశారో కానీ ఎక్కడ తగ్గట్లేదు.
చుట్టూ గోపికలు ఉన్నారని కూడా భయపడట్లేదు. వాళ్ళకి ఎక్కడ అంటిపోద్దని భయం వేస్తుంది మాకు చూస్తుంటే. చిరంజీవి స్టెప్పులు ఆ నిప్పులు కాదు కానీ మేము ఇక్కడ గోడ కత్తుకుపోయాము. చెప్పరా మా తమ్ముడు శుద్ధ పూసినలాగా యాక్ట్ చేసేస్తున్నాడు. పిల్లలందరితో గ్రూప్ ఫోటో దిగుదాం అంటున్నారు. మరెందుకని అందరం లైన్ గా నించునిపోయాము ఎల్కేజీ పిల్లల్లాగా. చిన్నప్పుడు స్కూల్ అయిపోయే టైంకి ఎవ్రీ ఇయర్ పిల్లలందరిని ఇలాగే నించోబెట్టి కూర్చోబెట్టి ఫోటోలు తీసేవారు స్కూల్లో. అందుకే ఒక్క గ్రూప్ ఫోటోలో కూడా కరెక్ట్ గా ఫోటో తీసిన రోజు యాబ్సెంట్ అయ్యేదాన్ని. అప్పట్లో అట్లుండేది మనతోని. మన వాళ్ళందరూ చాపేసుకొని ముచ్చట్లు పెట్టారు. బయట స్కై షాట్స్ పేలుతున్నాయి. హాయ్, పండగ బాగా ఎంజాయ్ చేస్తున్నారా మీరు? చేస్తున్నారా? సౌండ్ రావట్లేదేంటి? గట్టిగా చేస్తున్నారా? ఇంట్లో ఏంటి స్పెషల్? పండగ స్పెషల్. మరి నాకు తేలేదు కదా? సరే అయితే. నాకు ఎంత ఇష్టం చికెన్ అంటే. మొత్తం మా బెటాలియన్ అంతా కలిసి ఊర్లోకి వచ్చాము సరదా తిరుగుదామని. కూల్గా ఐస్ క్రీమ్ బండి కనిపించింది. అసలే ఎండలో మండిపోతున్నాయి కదా, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. గాలి కూడా లేదు. మా అన్నయ్య ఐస్ క్రీమ్లు ఇప్పిస్తుంటే అందరం చిల్లు అవుతున్నాం. పుల్లలు మాకు, బిల్లు మా అన్నయ్యకి. బుడ్డోడు జడుచుకున్నట్టున్నాడు. బుడ్డిది మాత్రం అసలు భయపడట్లేదు. తీసేసుకుంటారా పిల్లలంటే? దగ్గర నుండి చూసి భయపడినట్టున్నారు. దూరం నుండి మళ్ళీ పర్ఫార్మెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఈ పిల్ల రాక్షసుడు అమ్మవారిని ముందుకు రానివ్వట్లేదు. ఇప్పుడేమో డప్పులతో ఆడిస్తున్నారు. రోడ్ మీద కర్పూరం వెలిగించారు పెద్ద పెద్దవి. దాన్ని ఏకంగా చేతు పట్టించుకున్నారు రత్న. కిరీటం మీద నాగసర్పం ఉంది. దాన్ని కూరలు కంటిస్తున్నారు. అసలు ఈ పర్ఫార్మెన్స్ మాత్రం గూస్ బంప్స్. మధ్య మధ్యలో ఈ పొట్టి రాక్షసుడు తైతక్కలాడుతుంటే అసలు ఇది ఇంకా హైలైట్. మంట మీదకి వచ్చేసరికి గుండె అయిపోయినంత పని అయింది. అసలు అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అందుకే మా తాతయ్య ఊరు పండుగ ఎప్పుడు మిస్ అవ్వబుద్ది లేదు. అసలు చుట్టూ ఇలాగ అందరూ డప్పులు కొట్టి ఆడిస్తుంటుంటే భలే ఉంది చూడవచ్చుగా. అసలు ఒంటి నిండా రకరకాల పూలదండలు. అది కాకుండా వెనక చేతులు అసలు చేయడానికి మెచ్చుకోవాలి. ఇప్పుడు ఇలాగా నించొని ధైర్యంగా చూస్తున్నాం కానీ మా చిన్నప్పుడు అయితే అసలు వేషాలు వస్తున్నాయంటే ఇంట్లో పారిపోయి మంచం కింద దూరిపోయేవాళ్ళం. ఇదిగో మన బుడ్డోల్ని ఎత్తుకొని వెనక్కి తీసుకెళ్ళిపోయారనమాట. అక్కడి నుంచి చూస్తున్నారు. వాళ్ళు ఇందాకలా ఎత్తుకున్నప్పుడే భయపడ్డారు కానీ పర్ఫార్మెన్స్లు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. చాలా బాగా చేస్తున్నారు. నిజంగా అమ్మవారు ఉంటే ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. ఈ పొట్టి రాక్షసుడు మాత్రం ఇందా నుంచి చిన్న గిల్లికిచ్చుకేలాగా అలాగా అమ్మవారిని యాతన పెడుతున్నాడు. పాపం పొట్టంకులకి టైం అయినట్టుంది. అమ్మవారు తాడు తీయడానికి రెడీ అవుతున్నారు.
ఇగో మొత్తానికి అందరూ కలిసి పొట్టంకుల్ని నేలమే కూర్చోబెట్టారు. Ready, 1, 2, 3, start. ఇదంతా ఎందుకు కొద్ది తీసేద్దాం. అమ్మవారికి సలివిడి వడపప్పు అన్ని రెడీ చేసి పెడుతున్నారు. పెసరపప్పులో పంచదార ప్రతి సంవత్సరం ఇవన్నీ పెట్టడం ఆనవాయితీ. ఇంకా పళ్ళు పసుపు కుంకుమ అన్ని కలిపి ఈ ప్లేట్ లో పెడతారు. మా తాతగారు ఉన్నప్పటి నుండి ఇదే పద్ధతి అంట. ఏది మర్చిపోకుండా అన్ని ఒక దాంట్లో పట్టుకెళ్తున్నారు డాడీ. అమ్మవారిని ఎత్తుకోవడానికి బయలుదేరుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే పండగ రోజు సోమవారం ఊరి ప్రజలందరూ మా నాన్నగారితో అమ్మవారిని ఎత్తిపిస్తారు. ఫస్ట్ నాన్నగారు ఎత్తుకున్న తర్వాత మిగతా వాళ్ళందరూ ఆడిస్తారనమాట. మా నాన్నగారి మీద గంధవరం ఊరు ప్రజలు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. జయగంటలతో ఆహ్వానం పలుకుతున్నారు అందరూ. అసలే ఉపవాసంతో ఉంటారు కదా, అందుకే మా అందరికీ భయం అనమాట ఎలా వెళ్ళి ఎలా వస్తారని. అమ్మవారిని రెడీ చేస్తున్నారు. ఇంకా నాన్నగారు ఎక్కడ ఉంటే తమ్ముడు అన్నయ్యలు అందరూ అక్కడే ఉంటారు. మొత్తం మా ఫ్యామిలీ కజిన్స్ అందరూ ఇక్కడ డాడీ చుట్టూనే ఉంటారు. ఇక్కడ ప్రజల అభిమానం మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేనిది. అది సంపాదించడం అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది. నాకు ఈ దివిటీలను చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో, పూర్వం వైభవం అంతా కనిపిస్తుంది. మొత్తం పిల్లలు పెద్దోళ్ళు అందరూ మేడలెక్కిపోయారు. బాబోయ్ అసలు ఎక్కడ ఖాళీ లేదు పైనంతా. ఈ గుడిని గొరపొదు గుడి అంటారు. ఇందులో అమ్మవారు ఉంటారని మేము అందరం నమ్ముతాము. అమ్మవారిని ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటారా అని అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అమ్మవారికి బొటన్ వేలు రక్తంతో బొట్టు పెడతారనమాట. అది చూపించకూడదని చూపించట్లేదు. అసలు ఇసుక పోస్తే ఇసుక రాలనంత జనం ఉన్నారు. డప్పులు జయగంటలు సరిగ్గా వినపడందే అమ్మవారు గుడి మెట్టు కూడా దిగదు. ఈ గొరపొదు గుడి మాత్రం ఓన్లీ పండగ టైంలోనే ఓపెన్ చేస్తారు. వేప కొమ్మలు మాత్రం 2 పక్కల పెద్ద పెద్ద వాడిస్తున్నారు. మా తమ్ముడాలందరూ మాత్రం ఇక్కడ నుండి కదలమన్నా కదలరు. ఈ అమ్మవారు మరెవరో కాదు, పైడితల్లి అమ్మవారు. అదిగో అక్కడ నాన్నగారు ఎత్తుకున్నారు. అమ్మవారిని దూపం పడుతున్నారు. అమ్మవారిని గొరపోత ఆకారంలో తయారు చేశారు. అందులోకి దూరి ఆడిస్తున్నారు నాన్నగారు. ఈ దివిటి ఆరిపోయినట్టుంది, పొగలొచ్చేస్తుంది. మా తమ్ముడు ఎవరి మీదకి రాకుండా జాగ్రత్త పట్టుకున్నాడు. అమ్మవారి ఫేస్ ని క్లియర్ గా చూపిద్దామంటే అస్సలు ఈ సంవత్సరం పండగ హడావిడి మాత్రం మామూలుగా లేదు. దర్శనం అయినందుకు మాత్రం అదొక ఆనందం. అమ్మవారిని ఆడించి ఇచ్చేశారు. ఎప్పట్లాగే ఈసారి కూడా ఏ ఆటంకం లేకుండా చాలా బాగా జరిగింది. కానీ పండగ అంతా పిల్లలదే. ఎంత సందడిగా చేసుకుంటారంటే అంత సందడిగా చేసుకుంటారు. అర్ధరాత్రి 1:02 అవుతుంది. అందరూ నిద్ర కళ్ళతో ఉన్నారు. సెక్యూరిటీ మాత్రం ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటది. మన వాళ్ళందరూ జంక్షన్ లో ముచ్చట్లు పెట్టారు. అబ్బా చిన్న పిల్లలు ఎంత బాగా ఎగురుతున్నారో. తల్లి గట్టాలు ఇక్కడ ఉన్నాయి. అమ్మవారు అంటే నమ్మకం ఉన్న వాళ్ళు దండం పెట్టుకోండి. అమ్మవారిని పట్టుకోవడం అయితే చిన్న విషయం కాదు. అసలు ఈ ఆకారం చేయడం వెనకాతల చాలా కథ ఉంది. ఆ కథ అంతా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ చెక్ చేయండి. అందులో క్లియర్ గా ఉంటది.
కానీ ప్రతి సంవత్సరం ఇలా అమ్మవారికి కనకంబరాలు మల్లెపూలు పెడతారు తలకి. కంచు వెండితో తయారు చేసిన అమ్మవారి రూపం. అసలు ఎంతలా ఆడిస్తున్నారో. అక్కడ ఫేస్ ఉంటే మొత్తం బాడీ ఎంతవరకు ఉంటుందంటే ఇగోండి బ్లాక్ కలర్ కంబల్ చుట్టుంది కదా, ఇది అంతా బాడీ. మా మరదల పిల్లతో ఒక ఆట ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. వెనక నుండి సైలెంట్ గా కొట్టమంటున్నాడు మా తమ్ముడు అందరినీ. మా కంటికి మాత్రం నిద్ర రావట్లేదు. అమ్మవారు మా ఇంటికి వచ్చినంత వరకు కూడా నిద్ర రాదు మాకు. మేము అందరం ఒకరికి తెలియకుండా ఒకరు కొట్టుకుంటుంటే బామ్మగారు చూస్తారనమాట, నవ్వుకుంటున్నారు ఆవిడ. ఎలాగా ఎలాగెలగా అదే ఆ సాయి చెప్పాను. ఏ సాయి చెప్ప పిచ్చరా ఇదేందుకలాగా చున్నీ వేసుకొని దెయ్యంలాగా అందరినీ భయపెడదామని చూస్తుంది. మొత్తం మా పిల్లల బ్యాచ్ అందరం ఇలా అరుగుమే కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నాం. గటాలు జయగంటలు ఇంటి ముందుకు వచ్చే టైం అయింది. ఇంక అందుకే చుంచుబుడ్డీలు వెలిగిస్తున్నారు. పక్క నుండి మా తమ్ముడు చిన్న చిన్న వెన్నముద్దలు వెలిగించేస్తున్నాడు. పోనీ పట్టుకుందామంటే భయం. చూడడానికి పెద్ద ఏదో ఇలా కనపడతాను కానీ ఊరంతా పిరిగిదాన్ని. బాబాయ్ మాత్రం ఈసారి మంచి మంచి ఫ్లవర్ పాట్స్ తెచ్చారు. ఎంత బాగా వెలుగుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కో వెరైటీకి. ఇదైనా వెలిగిద్దామని ఒక 4 అడుగులు ముందుకేసుకొని వచ్చాను. కానీ వెలిగించాలంటే చేతులు రావట్లేదు. అమ్మో వెలిగింది, లగెత్తాలి. జయగంటలు వచ్చేస్తున్నాయంటే ఆ శబ్దానికి లేచిపోయారు పిల్లలు. మా మేనల్తో కొట్టిద్దాము జయగంట. సంబరం ఇంటికి వస్తుందంటే మా అందరి మొక్కలు వెలిగిపోతున్నాయి. మా అక్క జయగొండ కొట్టకపోతే అందరినీ కొట్టేసేలా ఉంది. అబ్బా మన ఇంటికి సంబరం వచ్చే ముందు ఇలాంటి తోటి పడాల్సిందే. మొత్తానికి ఫామ్ హౌస్ ఒక మంచి వెలిగిపోతుంది. అసలు ఈ గంటలో ఏదో తెలియని మ్యాజిక్. వైబ్రేషన్స్ కి నెగిటివ్ థాట్స్ అన్ని ఎగిరిపోవాల్సిందే. మొత్తానికి పిల్లలందరూ లేచిపోయారు. నిద్ర మధ్యలో లేచిపోయి వచ్చింది, అందుకే భయపడిపోతుంది చిట్టి తల్లి. కానీ మన క్లింకారాకి ఇవన్నీ ఎంత ఇంట్రెస్ట్. మన చిన్న మేనళ్ళు వచ్చాడు, అలా కయ్యమన్నాడు అనమాట. ఊరికే ఈ బుజ్జోడిని కూడా వదలట్లేదు. ఇంట్లో ఇంకెవ్వరు లేరు, మొత్తం అందరం బయటకు వచ్చాము. టైం 3 అవుతుంది, అయినా అందరూ యాక్టివ్గా ఉన్నారు. అదిగో సంబరం వచ్చేస్తుంది ఇంటి దగ్గరికి. ఇంటికి వచ్చిన అమ్మవారికి మాత్రం ఫస్ట్ ధూపం వేసి నైవేద్యం పెట్టాలి.
అమ్మవారి నాలుక ఎంత చల్లగా ఉంటుందో. ఆ నాలుక మన తలకి తాకించుకుంటే చాలా మంచిదంట. ఈ పైడితలం తల్లి మా గ్రామదేవత ఎంత బాగా దర్శనమైందో. ఈ శబ్దాలు ఊర్లో ఎక్కడో కొడితే ఇక్కడ ఇళ్ళ దాకా వినిపించేవి అందరికీ. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, ఎంత కడగా ఉందో. మన వాళ్ళు ఒక్కొక్కరు అమ్మవారిని ఆడించడానికి లోపలికి వెళ్తున్నారు. మనం బుడతలు మాత్రం అస్సలు భయపడట్లేదు, ఇంత పిసరు కూడా. మా చిన్నప్పుడు మాత్రం ఎందుకో కానీ తెగ భయపడిపోయే వాళ్ళం. పెద్దవాళ్ళందరూ లోపల నుంచి తీసుకొచ్చేవారు బలవంతంగా. ఈ సంవత్సరం పండుగ మాత్రం చాలా సరదాగా జరిగిపోయింది. టైము 4 అయిపోతుంది. మరెందుకు అందరూ పడుకోవడం, ఉదయం వరకు లేసే ఉందాం అని ఫిక్స్ అయిపోయాము. ఈ ఇయర్ చాలా స్పెషల్, అంగరంగ వైభవంగా అయింది పండగ. బాయ్ 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 టాటా బాయ్ బాయ్. అయిపోయింది మా పండగ అయిపోయింది. మేము పెట్టి బేడ సర్దుకొని వెళ్ళిపోతున్నాం బ్యాంకాక్. మేము నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. మేము చేసిన మటన్ కర్రీ దుమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలంతే. ఎప్పుడో స్టార్ట్ చేస్తాను.